హాయ్ ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్లో అనమాట. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పొద్దున్నే చికెన్ అయితే తీసుకొచ్చేసారు. ఈరోజు బయటికి వెళ్దాం అనుకున్నాం, అందుకే పొద్దున్న 5 గంటలకే లేచి ఇంకా ఫేస్ వాష్ అయితే చేసేసుకొని అమ్మ టీ అయితే పెట్టించింది. టీ అయితే తాగేస్తున్నా. ఇక్కడ టీ అయితే తాగేసాను. టీ తాగేస్తూనే చికెన్ అయితే ప్రిపేర్ చేసేసాను అనమాట. చూడండి, చాలా మంచిగా రెడ్ కలర్లో అయితే అయిపోయింది చికెన్ కంప్లీట్ చేసేసాను. నెక్స్ట్ ఇంకా బిర్యానీకి అయితే మొత్తం రెడీ చేసేసి పెట్టాను. ముందే చికెన్ని మ్యాగ్నేట్ చేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను, అన్నీ కలిపి పెట్టి. ఇక్కడ బిర్యానీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దమ్ చేద్దామనేసి ఇలా అయితే పెట్టాను. ఇక దాని మీద కొంచెం బరువు అయితే పెట్టాను. ఇలా పెట్టి నా స్టైల్లో చికెన్ బిర్యానీ అయితే కంప్లీట్ చేసేసాను. ఇంకా రెడీ అయిపోయాము. నేను ఇక్కడ ఈ శారీ అయితే కట్టుకున్నాను. శారీ ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. ఇంకా అందరం అయితే ఎక్కడికి వెళ్తున్నాము అంటే చార్మినార్. అలా అలా తిరిగేసి వద్దాం, మనము హైదరాబాద్ పోయేదే తిరగడానికి కదా. అలా ఇంకా రెడీ అయితే అయిపోయాము. పిల్లల్ని మా వారైతే పట్టుకున్నారు. ఇంకా ఆటో కోసం అయితే ఎదురు చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఆటోని బస్ స్టాండ్ వరకు అయితే మాట్లాడుకున్నాము. వాళ్ళు వస్తున్నారని వెయిటింగ్ చేస్తున్నాం ఇక్కడ. ఇంకా ఆటో వచ్చిందంటే ఇంకా ఆటో ఎక్కి వెళ్ళిపోవడమే. అమ్మ కూడా రెడీ అయిపోయింది. పిల్లలైతే ముందు వెళ్ళిపోయారు. చింతల్లో వచ్చేసి వాళ్ళ మామతోటి ఉదయ్తోటి వెళ్ళిపోయింది. చిన్నోడు వచ్చి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. ఇంకా రెడీ అయ్యి బయలుదేరుతున్నాం అనమాట. ఇక్కడ నేను అమ్మ వెనకైతే పోతున్నాం, వాళ్ళు ముందు వెళ్ళిపోయినరు. ఇక్కడ అమ్మ కూడా హాయ్ అయితే చెప్తుంది, అందరికీ హాయ్ హాయ్ అని చెప్పేస్తుంది. మీరు కూడా అమ్మకి హాయ్ చెప్పేయండి. ఇంకా ఆటో అయితే మాట్లాడేసుకొని ఇంకా బస్ స్టాండ్కి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నుంచి ఆ బస్సెస్ అయితే దొరకవన్నమాట. ఇంకా అమ్మ వాళ్ళు ఉండే కాడ నుంచి మళ్ళీ ఆటోకి అయితే వెళ్తే బస్సులు అక్కడ ఉంటాయన్నమాట. ఇంకా ఇద్దరు చింతల్లి చిన్నోడు చూడండి ఎలా ఉన్నారో. ఆటో అంటే భలే ఇష్టం అనమాట. ఎక్కడికైనా జర్నీలు వెళ్తే ఇష్టం బాగా వాళ్ళకి. అందుకు ఇంకా ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. తమ్ముడు ఇదిగోండి, తమ్ముడు ముందైతే కూర్చున్నాడు. ఇంకా మేము వెళ్ళే ప్లేస్కి అయితే దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బస్ అయితే ఎక్కడానికి అయితే వచ్చేసాము. ఇంక ఇక్కడ బస్ అయితే ఎక్కుతాము. ఇది ఏ ప్లేసో కామెంట్ అయితే చేసేయండి. ఇంక ఇక్కడ నేనైతే బస్సులో ఎక్కామన్నమాట. ఉదయ్ మా వారు వచ్చేసి వెనక కూర్చున్నారు, మేమైతే ముందు కూర్చున్నాము. మాకు సీట్లు అయితే దొరికినాయి. ఫ్రీ టికెట్స్ కాబట్టి అమ్మకు ఫ్రీ అనమాట, మాకేం లేదు. మేమైతే టికెట్ అయితే తీసేసుకున్నాము. ఎంతమంది ఫ్రీ టికెట్లో పోతున్నారో కామెంట్ అయితే చేసేయండి. చింతల్లి చూడండి ఎలా ఉందో, క్యూట్గా ఉంది కదా. నాది చింతల్లి సేమ్ పించ్ అయితే అయిపోయింది. పిల్లలకి ఇలా అయితే సింపుల్గా డ్రెస్ అయితే వేసిన, ఎందుకంటే వాళ్ళు కొంచెం సేపు తిరగాలి అంటే ఇలాంటి మెత్తడ్ డ్రెస్సులు అయితే బాగుంటాయని వాళ్ళకి నేను అదే డ్రెస్ అయితే వేసేసిన. ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసామన్నమాట. బస్లో చాలా రష్గా ఉంది, వీకెండ్ కాబట్టి ఫుల్గా ఉందన్నమాట. ఇంకా నేను చార్మినార్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ అన్నీ చూస్తూ నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. బట్టలు చూడండి ఎంత బాగున్నాయో. అన్నీ టీ షర్ట్స్ 100 రూపీస్కి ఒకటంట. అండ్ ప్యాంట్స్, టీ షర్ట్స్, లెగ్గిన్స్ అన్నీ భలే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి చాలా చీప్గా దొరుకుతాయి కదా బట్టలు, టాప్స్ అవన్నీ కూడా. కానీ అంటారు వాళ్ళని ఇంకా అడిగితే ఇంకా తక్కువ చేస్తారు అని. చెప్పడమేమి చాలా రేట్ అయితే చెప్తున్నారు, అడుగుతేనేమో ఇవ్వట్లేదు. సర్లే ఇవ్వకపోతే ఇవ్వకపోయినలా అని నేనేం తీసుకోలేదు. ఇంకా కొంచెం ముందుకైతే వెళ్తే ఇక్కడ చాలా తక్కువ రేట్లో చెప్తున్నారు అనమాట. 25 రూపీస్కి టాపు, 50 రూపీస్కి టాప్ అని. అవి బాగుంటాయో లేదని నేను అసలు తీసుకోనే లేదు. అయినా అవి బాగుండవండి, చాలాసార్లు ట్రై చేశాను, అప్పుడెప్పుడో చూసానమాట. ఒకసారి తీసుకున్నా కానీ అవి నాకు నచ్చలేదు, బాగలేవు అవి. నాకు తెలిసి మళ్ళా రీయూజ్డ్వి అలా తీసుకొచ్చేసి ఉతికేసి ఐరన్ చేసి అలా అమ్ముతారని అనిపిస్తుంది నాకు. అందుకే నేను అలాంటివి ఏం తీసుకోలేదు. అండ్ ఇక్కడ అన్ని గాజులు, కమ్మలన్నీ చాలా తక్కువ రేట్లకే వస్తాయి. ఇంకా వేరే షాప్లలో అయితే చూడలేదు. ఇలా స్ట్రీట్ షాపింగ్ అంటే భలే ఇష్టం కదా, నాకైతే చాలా ఇష్టం అనమాట స్ట్రీట్ షాపింగ్. బాగా ఇక్కడనే ఇలాంటి ప్లేసెస్లోనే బాగా తీసుకుంటాను నేను. చింతల్లో అయితే నిద్రపోయింది బస్లోనే. ఇంకా చిన్నోడైతే నిద్రపోలేదు, చూస్తూనే ఉన్నాడు. చెప్పులు చూడండి ఇంత సూపర్గా ఉన్నాయి కదా. ఇలా ఇక్కడైతే మంచిగా డబ్బులు అయితే తెచ్చుకోవాలి, నచ్చింది కోరింది తీసుకొచ్చుకోవచ్చు అనమాట. ఇగో ఇక్కడ ఇవేనండి చాలా తక్కువ రేటు అంట. 25 రూపీస్ ఒక టాప్ అంట. ఇలా స్ట్రీట్ షాపింగ్లో ఇక్కడ ఎవరైనా కొన్న వాళ్ళు ఉంటే కామెంట్ అయితే చేసేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్ని నాన్న చూడండి ఎంత బాగా వాళ్ళ నాన్న దగ్గర ఉంటూ అన్నీ చూస్తూ ఉంటాడు. ఫస్ట్ టైం అనుకుంటా చిన్నోడిని ఇలా తీసుకురాబట్టి. అండ్ చైన్లు, కమ్మలు,
అబ్బబ్బబ్బా భలే ఉన్నాయి. చూడండి ఇక్కడ చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసాము. అంటారు కానీ డబ్బులు ఉండాలి కానీ ఇలాంటివి ఎన్నో కొనుక్కోవచ్చు. నేనేం కొనుక్కున్నాను అంటే ఏమి కొనుక్కోలేదు నేను. ఏదో అలా టైంపాస్కి వచ్చినట్లు అనిపించింది నాకు చార్మినార్. షూస్ చూడండి ఎంత బాగున్నాయో. అండ్ వాచెస్, బట్టలు, చున్నీలు భలే ఉన్నాయన్నమాట. నాకు చూస్తుంటేనే కొనుక్కోవాలనిపిస్తుంది. 200 రూపీస్కి ఒక టాప్ అంట. ఇవి వచ్చేసి ఎక్కువ ఎక్సెల్వే ఉన్నాయి. డబుల్ ఎక్సెల్, త్రిబుల్ ఎక్సెల్ లాంటివి అయితే లేవు. ఓన్లీ ఎక్సెల్లోనే ఉన్నాయి. అండ్ చైన్స్ కూడా చూడండి చాలా బాగున్నాయి. టాప్స్ అనమాట ఇవి కూడా 25 రూపీస్కి, 50 రూపీస్కి టాప్స్ ఇవి. అండ్ నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ వేరే ప్లేస్కి కూడా వెళ్ళాము. అది కూడా వీడియో అయితే చేస్తాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా చార్మినార్ దగ్గరికి అయితే వచ్చేసిన తర్వాత చార్మినార్ అయితే కొంచెంసేపు ఉన్నాము. అండ్ ఇక్కడ కొంచెం దాహం అవుతుందని జ్యూస్ కూడా తాగామన్నమాట. పిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం ఇలాంటి జర్నీలు చాలా కష్టమే. ఎందుకంటే ఏం కొనుక్కోలేము, తీసుకోలేము. ఊకే ఏడుస్తూ ఉంటారు, సతాయిస్తుంటారు, ఎండలకి ఉండలేరు కదా. అదే నా పరిస్థితి అన్నమాట. ఏదో వెళ్ళి చూసుకోండి అనిపించింది. ఏం కొనుక్కోలేదు. ఇంక ఇక్కడ జ్యూస్ అయితే తాగామన్నమాట. చల్ల చల్లగా పిల్లలకి కూడా తాగినట్టు ఉంటుందని. చింతలు అయితే బాగా నిద్రపోయింది. ఏంటో తనకైతే బాగలేదు. ఇంకా ఫుల్గా ఒక జ్యూస్ అయితే తాగేసిన తర్వాత నెక్స్ట్ ఇంకా కొంచెం ఇక్కడ ఏం తీసుకున్నానంటే బ్యాంగిల్స్ అండ్ ఒక అత్తర్ బాటిల్ అయితే తీసుకున్నాను. 100 రూపీస్ నాకు తమ్ముడికి తీసుకున్నాము. ఇంకేం తీసుకోవాలనిపించలేదు, ఇంట్రెస్ట్ కూడా రాలేదు. అంతే. ఇంకా ఈ వీడియో చార్మినార్ దగ్గర అయితే బాగా ఎంజాయ్ అయితే చేసేసాము. ఐస్ క్రీమ్స్ తిన్నాము బాగా. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.